నిండు అసెంబ్లీలో ఎక్కలు ఇక్కడ ఉండి వెన్నుపోటు పొడిచి అక్కడికి పోయి వెనకాల కూర్చున్నారు అన్న పదం ఉపయోగించి మాట్లాడాడు క్లియర్గా మిమ్మల్ని ఉద్దేశిస్తూ. అటువంటి మాటలు మాట్లాడినప్పుడు బాగా పార్టీలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మేము ఈ పార్టీకి పెద్దగా ఎదుగుతారు అని అనడము వెన్నుపోటు పడడం. వెన్నుపోటు ఎట్లా అవుతుందండి? నువ్వు బాగుపడాలి, మీరు బాగుపడాలనే కదా ఈ పార్టీలోకి రమ్మన్నాం. మీరు ఈ పార్టీకి సపోర్ట్ ఉంటారు, మీరు పైకి వస్తారనే ఆలోచనతోనే చేసినాం. బట్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. మేము ఎవరిని మోసం చేయలేదు. మాకు చేతనైనంత వరకు పనిచేసే ప్రయత్నమే చేస్తాం. పార్టీని నమ్మిన వాళ్ళకి నమ్మకంగానే ఉండే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏ ఉద్దేశంతోనో ఆయనకి తెలియాలి. బాధ అనిపించింది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు సమయం సందర్భం లేదు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పుల గురించి కావచ్చు, మిగతా గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. సో బాగా జనాలలోకి పోతుంది, దీన్ని డైవర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారు. ఏదో ఒక ఇమీడియట్గా వచ్చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది కదా, కేటీఆర్ గారు మాట్లాడినది ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. బాధ అనిపించింది. ఆయనకి ఎక్కడ మోసం చేశామనేది, ఆయన ఎక్కడ వెన్నుపోటు పొడిచామనేది ఆయన చెప్పాలి. చెప్పగలిగింటే బాగుండేది. అది లేదు కదా. బాధ అనిపించిందా మీకు? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. అందుకే నన్ను ఇంతకుముందు వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు బట్టి గారు ఆ మాట మాట్లాడడము, ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడడం బాధ అనిపించింది. రాజకీయాల్లోనే కాదు, సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటాం, మహిళల్ని ఎంకరేజ్ చేస్తామంటారు. మహిళల్ని ఆ విధంగా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఆలోచించాలి. మీకు అంటే ఎన్నో అవమానాలతోటి, ఎన్నో ఇబ్బందులతోటి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లో నిజంగా మీకు సముచిత స్థానం, గౌరవం ఉన్నదా అని అంటే? 100% ఉంది కాబట్టి నిబ్బరంగా నిర్భయంగా పనిచేయగలుగుతున్నాను. కానీ సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని మాకు వార్తలు వినిపించినాయి, నిజమే కాదా? వినిపించినాయా? వినేటట్టు చేస్తున్నారు మీరు, అంత వినిపించడం కాదు. అట్లాంటి ఆలోచన లేదు, భవిష్యత్తులో కూడా రాదు. 1కి 4 సార్లు నేను కానీ మా అబ్బాయి కానీ చాలా క్లియర్గా చెప్పినాం. అట్లాంటి ఆలోచన లేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి ఆలోచన రాదు. అక్క రాక అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా పిలిచినా కూడా లేదు, అసలే లేదు. క్లియరా మేడం దీంట్లో? 100%. ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే ఇంత కమిటెడ్గా ఉండి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే? నేను ఆ రోజు పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు నేను అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి నేను వస్తే కానీ ప్లస్ అవుతుందని ఏమీ లేదు ఆ రోజు. అయినా కూడా కేసీఆర్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన గౌరవంతో మాట్లాడి ఒక బాధ్యత అప్పచెప్పినారు. అంటే మీరు బాధ్యతగా పనిచేస్తారు, రంగారెడ్డి జిల్లాను బాగా చూసుకుంటారు, మీరు మంత్రివర్గంలోకి రండి, మంత్రి పదవి ఇస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము, అసలు అట్లాంటి ఆలోచనే లేకుండింది. ఎంతసేపు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఒక అడుగు పక్కకు వేయాలనుకున్నాను. ఈవెన్ ఆ పార్టీలో కూడా వెళ్ళాలనుకోలేదు. ఆ సందర్భంలో రమ్మని ఆహ్వానించడమే కాకుండా మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు తన ఆఫర్ చేసిండా మంత్రి పదవి కూడా? అంతే ఇస్తా అన్నప్పుడు నేను అనుకున్నాను అసలు నేను ఈ పార్టీకి ఏం సర్వీస్ చేశాను, నాకు ఎందుకు ఇవ్వాలి అసలు. బట్ నన్ను గౌరవించున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత నాది.